6 నెలల్లో కర్రసాం నేర్చుకుని మూలనన్న ముసలమ్మను కొట్టాడంట. వెనకటికి ఒక ఎంగలప్ప. చంద్రబాబు వ్యవహారం కూడా అలాగే ఉందని అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఏటన్నయ్య చంద్రబాబు కొని తగులుకున్నావు? ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు. అదేటన్నయ్య, రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటుంటే మీరేటి ఒక్క పని కూడా చేయడం లేదంట. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది రెండే. ఏట రెండు? ఒకటి శిలాఫలకం వేస్తాడు, ఆహా, పని ఎవరైనా చేస్తే వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి పోతాడు. ఏటన్నయ్య, నీకు మరీ ఆయన రిబ్బన్ల కటింగ్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఓ మాదిరిగా కూడా కనిపించలేదా? మా నియోజకవర్గంలో అందరు కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు. అబ్బా, కథలంటే నాకు చాలా ఇష్టం. మీ నియోజకవర్గంలో చెప్పుకునే ఆ కథ ఏంటో చెప్పు. ఏం రా అంటే వేటగాడి కథ. వేటగాడి కదా, చెప్పండి చెప్పండి. ఒక వేటగాడు ఉన్నాడంట, భయంకరమైన యుద్ధం చేసి అడవిలో పులిని చంపినాడంట. అయ్యో బాబోయ్, పులినే చంపేశాడా? గ్రేటే. పాపం వేటగాడికి కూడా బాగా దెబ్బలు తగిలినాయంట. అయ్యో, ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆడి నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చినాడు ఆడికి. పానకంలో పుడకలాగా ఈ వేటగాడి కథలో చంద్రబాబు ఎందుకు వచ్చాడనియా? పులిగుండే గోర్లు పళ్ళు అన్ని ఎత్తుకొని పోయి నేనే చంపినది నేను నేడంతా. అంటే నీకు చంద్రబాబు గారు పులిగోర్లు ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తున్నాడా? దిస్ ఇస్ టూ మచ్ అనియా. అంటే ఏ మాట మాట్లాడినా కూడా అబద్ధమే తప్ప ఇంకొకటి లేదు. పొద్దాల ఆడడం కూడా ఒక ఆర్టే అన్నయ్య. ఈ రోజు మా ప్రాంతంలో నిలబడే ప్రాజెక్టులు ఎందుకు పనికిరావంటే మాట్లాడే వాళ్ళు మా నియోజకవర్గాలలోకి వస్తే చెప్పులతోటి చీపుర్లతోటి ఖచ్చితంగా తంతామని కూడా చెప్తున్నాం. ఓయమ్మో, చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నావుగా.